చేసిన తర్వాత దేశం ఇక్కడున్న మేధావులు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్. 1998లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5న జరుపుతున్నాము. ఉస్మానియా విద్యార్థులందరము ఇంగ్లీష్ మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను. వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయన కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా, తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకు అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కనా, అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే గాని నీ కొడుకు లోకేష్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన, అంటే వంటవాన్ ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట, సైజ్ అప్ అంచనా వేయండి. ముగ్గురు వచ్చేది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటే ద్రావిడ్ అని పక్కోడు అడిగినట, ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని భాష నేను సమస్య చేస్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్ ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. ఫస్ట్ ఇయర్ యు ఆర్ స్టడీయింగ్ హియర్. ఫస్ట్ ఇయర్ ఈ క్యాంపస్ లో, దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్. Is this your first year in the campus? Okay. What is your experience? How is the institute, school? Do you like being in the school? Do you enjoy the school? So I was asking that. Where is your native place? Huh?